హాయ్ హలో వెల్కమ్ వ్యూవర్స్. ప్రజెంట్ మనం 2BHK ఫ్లాట్ సేల్కి రావడం జరిగిందండి. నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ ఫ్లాట్స్ అండి ఇవి. ఫ్లాట్ ప్రైజెస్ వచ్చేసి కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రజెంట్ మనం ఇమ్యూనిటీస్ కవర్ చేస్తున్నామండి. ఇమ్యూనిటీస్ వచ్చేసి పవర్ బ్యాకప్ జనరేటర్, సీసీ క్యామ్ సర్వేలెన్స్, బోర్ అండ్ మంజీరా, లెఫ్ట్ అండ్ టైట్ సెక్యూరిటీ ఉండి సీసీ క్యామ్ సర్వేలెన్స్లో ఉంటుందండి. అండ్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది కూడా మనం కవర్ చేద్దాము. ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా అండి. హాయ్ హలో వెల్కమ్ వ్యూవర్స్. ప్రజెంట్ మనము 2BHK ఫ్లాట్ అనేది సేల్కి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ. సో మనకు 2 డోర్స్ ఉంటాయండి. ఇటు ఈస్ట్ వైపు ఒక డోర్ ఉంటుంది, నార్త్ వైపు కూడా డోర్ ఉంటుంది. ఫ్రంట్ మనకు ఐరన్ గ్రేడ్ కూడా ఫుల్ టైట్ సెక్యూరిటీ పరంగా ఇచ్చారు. సో ఇదండి మనకి. సో ఇక్కడ వచ్చేసి మనకు షూ ర్యాక్ వస్తుందండి. అండ్ మనకు ఐరన్ గ్రిల్ కూడా చేయించారు, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ మనకు ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1130 SFT నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ 25 UDS వస్తుందండి. సో మనకు ఫ్రంట్ ఎంట్రన్స్ గేట్ అండి ఇది. టూ సైడ్స్ మనకు గేట్స్ అనేవి ఉంటాయి. సో ఫ్లాట్ సైజ్ అయితే చాలా బాగుందండి. అండ్ మనకు ఫ్లాట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రీసెంట్లీ రెనోవేషన్ అంతా చేయించారు. అంతా మనకు హాల్ ఏరియా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకు చాలా స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ మనకు గ్రౌండ్ లెవెల్ వచ్చేసి మార్బుల్స్ చేయించారు. అండ్ మనకి ఫ్లాట్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. అండ్ మనకి ఇదంతా హాల్ ఏరియా అండి. ఫ్లాట్ వచ్చేసి మనకు ఏజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 10 years ఓల్డ్ ప్రాపర్టీ. అండ్ మనకు ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇదంతా మనకు టీవీ యూనిట్ క్యాబినెట్ అండి. రీసెంట్గా ఇంటీరియర్ అంతా కూడా చేంజ్ చేయించారు. టీవీ యూనిట్ క్యాబినెట్ చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ చాలా రీసెంట్ లుక్ తోటి చేయించారు మొత్తం మనకి. టీవీ మనకు హాల్ ఏరియా టు డైనింగ్ ఏరియా చూస్తున్నామండి. డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ అండి. అండ్ రోడ్ సైడ్ ఫ్లాట్ ప్రాపర్ వెంటిలేషన్ ఉంటుందండి, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. అండ్ మనకు డైనింగ్ ఏరియా దగ్గర వచ్చేసి షింక్ ఉంటుంది, హ్యాండ్ వాష్ ఏరియా అంతా. అండ్ ఇదంతా మనకు డైనింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియాలో క్రాకరీ యూనిట్ అండి. డైనింగ్ ఏరియాతో మనకు వచ్చేసి ప్రజెంట్ మనం పూజ గది వేస్తున్నాము. పూజ గది చూసుకోవచ్చు అండి, చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి, చాలా పెద్దగా ఉంది. సో ఎంత మనకు పూజ గది అండి. ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ చాలా బాగుందండి. అండ్ ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా. కిచెన్ చూసుకోవచ్చు అండి, చాలా స్పేషియస్గా రావడం జరిగింది. మంచి కలర్ కాంబినేషన్ తోటి వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అంతా చేయించారు. మంచి కలర్ కాంబినేషన్ థీమ్ అండి. ఇదంతా మన కిచెన్ ఏరియా. సో మనం కిచెన్ చూస్తున్నామండి ప్రజెంట్ మనము. ఇదంతా మనకు యూటిలిటీ ఏరియా అండి. యూటిలిటీ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ మనకు 1 కామన్ కారిడార్ వచ్చిందండి, ఒకటి యూటిలిటీ ఏరియా వచ్చింది. 1130 SFT నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ ఇది. అండ్ మనకు కిచెన్ త్రూ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి ప్రజెంట్ మనము. సో మనం ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు అండి, చాలా స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ థీమ్లో చేయించారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు వెస్టర్న్స్లో ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్. మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా మనకి. ఇదంతా మనకు వన్ సైడ్ మొత్తం వుడ్ వర్క్ అంతా చేయించారు. అండ్ ఇది వచ్చేసి మనకు
కామన్ వాష్రూమ్ అండి. సో కామన్ వాష్రూమ్ చూసుకోవచ్చు, మంచి కలర్ కాంబినేషన్ థీమ్ స్టైల్స్ అన్ని ఇచ్చారు.